నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ శక్తి పథకంపై లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. ఇవాళ ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. తాను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో ప్రయాణించడం ఆనందంగా ఉందని తెలిపారు. ట్రైసైకిల్తో పాటు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి 2 వీలర్లను అందించామని గుర్తు చేశారు. 500 రూపాయలు ఉండే దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచి ఇస్తున్నామని స్పష్టం చేశారు. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే దివ్యాంగులకు 10,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది పింఛన్ల కోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు తమ వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగిందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు వైసీపీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసి వారితో కలిసి ఉపవాస విరమణలో పాల్గొన్నారు. వైసీపీ ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లింలు, మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. या अल्लाह अगर खैर हो, या अल्लाह जिस तरह आपने इन्हें पहले भी सीएम बनाया था, या अल्लाह बार बार सीएम बनाने की तौफीक भी अता फरमा दीजिए. आमीन. या अल्लाह जिस तरह इन्हों के वालिद साहब ने, या अल्लाह हकीकत बात यह है आपके पास मकबूलियत का एतबार है, काबिलियत का एतबार नहीं है. या अल्लाह आज इतने लोग गवाही दे रहे हैं, या अल्लाह हमारे साबिक सीएम साहब, या अल्लाह कितने पसंदीदा है, कितने महबूब है. या अल्लाह इतने लोगों का मजमे का, या अल्लाह इस तरह की आवाजें करना, नारे बुलंद करना, ये सब या अल्लाह इनकी मकबूलियत की अलामत है. या अल्लाह इनकी मकबूलियत को इसी तरह हम सब के अंदर कायम फरमा दे. या अल्लाह आने वाले वक्त में इनके साथ खैर के फैसले फरमा दीजिए. या अल्लाह जिन भाइयों ने जिस एतबार से यहाँ पर या अल्लाह मेहनतें और कोशिशें किया है, सबको या अल्लाह बेहतरीन से बेहतरीन बदला नसीब फरमा दीजिए. या अल्लाह खुसूसन या अल्लाह इस इफ्तियार के दावत में जो मांगना चाहिए था वो भी अता फरमा दे. या अल्लाह और बहुत सारे लोग बेचारे जो बाहर जगह ना होने की वजह से बाहर खड़े हुए हैं, कोई रास्ते पर खड़े हुए हैं, या अल्लाह उन सबको भी अल्लाह कबूल फरमा ले, उन सबको भी इस दुआ के अंदर हिस्सा नसीब फरमा दे. या अल्लाह हमारे खुसूसन साबिक सीएम साहब के घर वालों के अंदर खैर के फैसले फरमा, हिदायत के फैसले फरमा. या अल्लाह खैर का नुज़ूल फरमा. या अल्लाह हिदायत के रास्ते आसान फरमा दीजिए. या अल्लाह जो मांगे है वो भी अता फरमा, जो मांगने से रह गया वो भी अता फरमा. या अल्लाह फिर एक बार या अल्लाह खुसूसन या अल्लाह काफी दिनों से 4-5 या अल्लाह एक हफ्ते से इस इफ्तियार के दावत के लिए हमारे भाइयों ने, हमारे गैर मुस्लिम भाइयों ने, एमएलसीओ ने, एमएलओ ने, కార్పొరేటర్లు ने, हर कारकुनान ने అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని చెప్పారు. దివ్యాంగ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు నారా లోకేష్ తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని వారికి ఈ సందర్భంగా వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయని తెలియజేశారు. సమాజం అభివృద్ధి పదంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకునేలాగా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి, సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ.
ఎంతో సంతృప్తి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సులో కూడా అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి ఏదో పని చేయాలని తప్పన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల లేదా ఈ బస్సు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అర్నింగ్ మెంబర్గా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది, వాళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము కౌంటర్స్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కంపల్సరీగా అందరూ దీని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ సో మన అయితే స్వర్ణాంధ్ర విజన్ అలాగే వికసిత భారత్ లక్ష్యాల ముందుకెళ్తున్నామో సో ఆ దిశలో స్త్రీ శక్తి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలోనే స్టార్ట్ అయింది. ఈరోజు దివ్యాంగ శక్తి గుంటూరులో చేస్తున్నారు మెయిన్ కార్యక్రమం, మన జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీకి ఈ బెనిఫిట్ని చేకూర్చడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ మీ ద్వారా మెసేజ్ అందరికీ వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వాడుకోవాలని మీరు తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఎలా డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాము. ఇంకా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మండే వచ్చే పీజీఆర్ఎస్లో కూడా వచ్చి వాళ్ళు అక్కడ చేనేతలకు చేతి లక్ష్యంగా చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి గాంధీ బున్కర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల వాణిజ్య శాఖ చేనేత జౌలి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చేనేత జౌలి ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత గాంధీ బున్కర్ మేళాను ఆర్పి సిసోడియా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో కలిసి విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో బుధవారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల చేనేత సంఘాలు, చేనేత సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన 115 స్టాల్స్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్పి సిసోడియా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి 112 చేనేత సంఘాలు, చేనేత సంస్థల స్టాల్స్ మేళాలో ఉన్నాయని, రాష్ట్రం నుంచి 47 చేనేత సంఘాలు పాల్గొన్నాయని వివరించారు. గతేడాది ఈ మేళాలో 3 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని, ఈసారి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. వినూత్న డిజైన్లతో అద్భుతమైన చేనేత వస్త్రాలకు గాంధీ బున్కర్ మేళా వేదికగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారు ఇది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఏంటంటే ఈ హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అంటే బున్కర్, అది హిందీలో బున్కర్ అంటారు, చేతి వృత్తి వాళ్ళు అంటే చేనేత కార్మికులు, వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం దేశం మొత్తంలో ప్రమోట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కొద్దిగా పవర్ లూమ్తో ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి క్లాత్తో బాగా కాంపిటీషన్ ఉండడం బట్టి హ్యాండ్లూమ్స్కి కొద్దిగా సంక్షోభం వస్తే ఇలాంటి స్కీమ్స్ పెట్టి ఇది నేషనల్ ఎగ్జిబిషన్ లాంటిది పెడితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ సొసైటీ కాకుండా 14 స్టేట్స్ నుంచి రకరకాల డిజైన్స్తో వేరే వేరే స్టైల్స్తో గుజరాత్, రాజస్థాన్, యూపీ, జమ్మూ కాశ్మీరు అలాంటి ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చి 14 రోజులు ఇక్కడ ఉండి ఎగ్జిబిషన్లో పాల్గొని
వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ మన దీంట్లో సుమారు 3 కోట్లు మొత్తం బిజినెస్ జరిగింది. ఈ సంవత్సరం అంటే ఎక్కువ జరగాలి, కనీసం 4 కోట్ల దాకా ఈ 14 రోజులు బిజినెస్ జరగాలని ఆశ. వీవర్ సర్వీస్ సెంటర్స్ ప్రతి స్టేట్లో ఉంటాయి. అవి వాటికి ఇన్ఫామ్ చేసి ఇలా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు వాళ్ళకి చెప్పి ఇలా వస్తారు. ముఖ్యంగా విజయవాడ ప్రజలే కాకుండా కృష్ణా జిల్లా పక్కన ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, గుంటూరు వారు కూడా, లేకపోతే టూరిస్టులు, వాళ్ళకి బాగా మేము పబ్లిసిటీ చేస్తాం. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి చేనేతల్ని కొద్దిగా చేయూత ఇవ్వాలని. అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు చేతుల్లో చేసిన ప్రోడక్ట్స్ ఉన్నటువంటి విలువ, లేకపోతే క్వాలిటీ, అలాంటి ఫినెస్ ఫ్యాక్టరీలో మాత్రం అలాంటివి జరగదు. ప్లస్ ఇది చేనేత కార్మికులకి చేయితే కాకుండా చాలామంది ఇప్పుడు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కూడా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్తారు. ఈ యుగాది అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కాటన్ క్లాత్స్, అలాగే ఈ హ్యాండ్ వీవింగ్, అలాగే ఎంబ్రాయిడరీ క్లాత్స్ అందచేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో శేషసాయి కళ్యాణ మండపం విజయవాడలో ఒక మెగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 112 సొసైటీస్ నుంచి ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, వేరే రాష్ట్రం నుంచి కూడా హస్తకళాకారులు వచ్చి ఇక్కడ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ని డిస్ప్లే చేశారు. చాలా మంచి ప్రోడక్ట్స్, యూనిక్ ప్రోడక్ట్స్, ఎకనామిక్గా కూడా ఉన్నాయి, అలాగే లగ్జరీ గుడ్స్ కూడా ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సందర్శించండి, చూడండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. ఇటువంటి రేర్ కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు. విజయవాడలో ఫస్ట్ టైం ఇటువంటి మెగా మేళా చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవాళ్ళు, గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా వాళ్ళందరూ వచ్చి దీన్ని ఒకసారి సందర్శించండి. అట్లీస్ట్ ఒకసారి చూడండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఇది 14 రోజులు ఉంటుంది ఈ మేళా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గాంధీ బంకర్ మేళా అని, అంటే హ్యాండ్లూమ్స్ మేళా అని మీనింగు. ఇది ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాము. ఇక్కడికి మన రాష్ట్రంలో ఉన్న ఆప్కోస్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్తో పాటు అటు కాళహస్తి అయితేనేంటి, ఇక్కడ పెదన అయితేనేంటి, అలాగే రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, ఇక జమ్మూ కాశ్మీర్, ప్రతి ఒక్క హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి అరుదైన అవకాశము. ఏది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంది కానీ, లేదా మీరు సమ్మర్లో పిల్లల్ని తీసుకొచ్చి చూపించడానికి కానీ, లేదా మీకు వచ్చి ఏదైనా షాపింగ్ చేయడానికి కానీ, పెళ్ళికి కానీ ఏదైనా చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం. వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోండి. మంచి రేట్కి కూడా ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అలాగే ఈ లేపాక్షి వాళ్ళతో మనము అనుసంధానమై ఈ కొండపల్లి అయితే మన కొండపల్లి టాయ్స్ బ్రాండ్ ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని కాంపిటీషన్స్ పెట్టాము. ఇప్పుడు అంటే డిజైన్స్ కాంపిటీషన్, ఎలాగ కొత్త డిజైన్స్ చేయొచ్చు, అంటే కొత్త తరాలకి అవసరం పడేలాగా, వాళ్ళకి నచ్చేలాగా ఎట్లాగ టాయ్స్ చేయొచ్చు అనే కాంపిటీషన్ ఒకటి పెట్టాము. చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. మంచి వినూత్నంగా డిజైన్స్ కూడా తీసుకొచ్చారు. గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందంటే అది ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. విజయవాడ నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని తెలిపారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేయర్గా రాయన భాగ్యలక్ష్మి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 22 మందితో 19 మంది కార్పొరేటర్లు గెలుపొందడం పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందని తెలిపారు. ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఘన విజయం సాధించిన ఏదైతే మా విజయవాడ నగరపాలక సంస్థ ఉందో కార్పొరేటర్లు కాల వ్యవధి పూర్తయింది కాబట్టి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది, 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించి విజయవాడ వెస్ట్కి. దాంట్లో ఒక 7గురు వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7గురిని పక్కన పెడితే
మిగతా 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అనడం కన్నా 6 ఏళ్ళు అనడం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలుపెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ డివిజన్లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని గుంటూరులో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇంద్రధనుస్సు పేరుతో 6 పథకాలను తెచ్చి చంద్రబాబు నాయుడు దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో 2 డిపో మేనేజర్ సునీత, సజీల, గంట మౌలిక, డాక్టర్ రాజలక్ష్మి, పోతురాజు, సమత, షౌహత్, ఎల్లావుల అశోకు, వేములకొండ శ్రీనివాసు, తాడికొండ నరసింహారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పేరుతో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి పథకం, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి దివ్యాంగులకు గతంలో 40% పైన ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు అంటే దాదాపు 2 లక్షల మందికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు 12.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా దివ్యాంగులు ఎక్కడికి ప్రయాణం చేసినా దాదాపు 40 సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో దివ్యాంగులను పట్టించుకున్నటువంటి పరిస్థితులుంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుక్షణమే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేసినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇంద్రధనుస్సు పేరుతో 6 పథకాలను ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని దివ్యాంగులకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ దగ్గర నుండి డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్ దగ్గర నుండి అనేక విధాలుగా ఈరోజు దివ్యాంగులకు ఒక శక్తిగా మారినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల శక్తి కార్యక్రమం ద్వారా కేవలం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, ఎటువంటి చదువులు చదువుకోవాలన్నా, ఎటువంటి వ్యాపారాలు వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమం. గతంలో లాగా తూతు మంత్రంగా కేవలం కొన్ని సర్వీసులే కాకుండా ఈరోజు దాదాపు ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసులో కూడా 41 సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటులు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దాదాపుగా 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నప్పుడు వారి ఆత్మగౌరవార్థం వారు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు
మొన్న జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు ఇంద్రధనుసు పేరు మీదట ఒక 7 పథకాలని వారికి హామీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వితిన్ 2 months అంటే డిసెంబర్ 3న జరిగిన ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం చూస్తే మార్చి నెలలో కల్లా 2-3 నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలో మొదటిదైన ఫ్రీ బస్ని దివ్యాంగులకు కూడా వాళ్ళకు కూడా తీసుకురావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో విశేష కృషి చేస్తూ వారి ఆత్మగౌరవార్థం, వారి సహాయార్థం, వారి సంక్షేమార్థం, అదేవిధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ దిశగా కూడా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక పథకాలు దివ్యాంగుల పట్ల వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం ఇవ్వండి, లేదంటే కార్పొరేషన్లో స్థానిక సంస్థల్లో వాళ్ళకు ఒక సీటుని కేటాయించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ఒక సపరేట్ విభాగం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగ అనేక అంశాలతో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రామ్ని, స్కీమ్ని రూపొందించడం జరిగింది. 2 నెలల కాలంలోనే ఉచిత బస్సుని వాళ్ళకి ముందుకు తీసుకురావడం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. ప్రతి దివ్యాంగుని తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద స్త్రీలైన దివ్యాంగులు ఈ ప్రోగ్రాం కింద కవర్ అవుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఈరోజు ఈ రూఫ్ కిందకి తీసుకొస్తూ మళ్ళీ అదనంగా 207 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్కీమ్కి నిధుల్ని ఖర్చు పెట్టడం అనేది నిజంగా వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వెనకబడకూడదు, ఆధారపడే విధంగా అవయవాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎవరి మీద ఆధారపడకూడదని ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. దానికోసమే ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. మేము కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల్ని ప్రారంభించి వారితో కొంతమేర ప్రయాణించడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగ శక్తి అనే ఈ పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వెల్లువెత్తిన ఇటు దివ్యాంగులు, అదేవిధంగా మా సోదరులైన నజీర్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే వారితో సంప్రదించి మాట్లాడినప్పుడు ఇందాక మా సోదరులు చెప్పినట్టు వాళ్ళకి ప్రత్యేకమైన సీటుని కేటాయించడంతో పాటు ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు కొంత వాళ్ళకి ఎక్కుతున్నప్పుడు ఇబ్బంది అవుతున్నందున ఫుట్ రెస్ట్ అనేది కొన్ని బస్సులకి కిందగా శక్తి గురించి మన సారు మేడం చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారంగా మన ఆగస్టు 15వ తారీఖు నుంచి మన స్త్రీ శక్తి అమలు చేసుకున్నాము. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ దివ్యాంగులైన మన సోదరిమణులు కూడా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దీన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఇవాళ ఈ రోజున మనమైతే ఇప్పుడు దివ్యాంగ శక్తి అంటే మనకున్న మన సోదరులందరూ దివ్యాంగులందరికీ కూడా ఎవరికైతే 40% పైన డిసెబిలిటీ ఉందో వారందరికీ కూడా ఏదైతే మన స్త్రీ శక్తిలో ఇంప్లిమెంట్ అయిన బస్సెస్, ఏ బస్సెస్ అంటే మన సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ అన్నింటిలో కూడా మన దివ్యాంగుల సోదరుమణులు అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళతో పాటు ఉండే ఎస్కాట్ వాళ్ళకు కూడా 50% ఆఫ్ కన్సెషన్తో వాళ్ళ ట్రావెల్ ఉంటుంది. ఆ పై ప్రోడక్ట్ వచ్చేసరికి అల్ట్రా డీలక్స్లో మన దివ్యాంగ సోదరులందరికీ కూడా 50% కన్సెషన్తో మనం అలౌ చేయాలని ఆదేశాలు మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి 3 కేటగిరీలకు మాత్రమే ఈ యొక్క దివ్యాంగ బస్ పాస్లు ఇవ్వడం జరిగింది. కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 3 కేటగిరీల నుంచి 21 కేటగిరీలకు పెంచారు. 21 కేటగిరీలు పెంచడం మూలన ఇప్పటి వరకు 2 లక్షల సుమారు 7,000 మంది ఈ యొక్క పాసెస్ని దాన్ని వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి కనీసం 12,72,000 మందికి ఈ యొక్క పాసెస్ తీసుకునే అవకాశం ఉంది. సో మేము అందరం కూడా ప్రతి చోట కూడా బస్ పాస్, స్పెషల్ బస్ పాస్ కౌంటర్స్ పెట్టి ఆన్లైన్ బస్ పాసెస్లో కానీ, నార్మల్ మాన్యువల్ బస్ పాస్లో కానీ వెంటనే బస్ పాస్ ఇష్యూ చేయడానికి మేము అందరం చాలా సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే మన దివ్యాంగ సోదరులు వస్తారో వాళ్ళకి వెంటనే మేము ఈ యొక్క బస్ పాసెస్ ఇష్యూ చేసి వారికి కూడా ఈ బస్సెస్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి మా వంతు మేము కూడా కంప్లీట్గా మా కోఆపరేషన్ ఇది కూడా మేము ఇస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మేము చెప్పిన బస్సెస్ అన్నీ కూడా 70% ఆఫ్ ది బస్సెస్లో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. మేము చెప్పిన సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ కలిపి సుమారు మన రాష్ట్రంలో 7,500 బస్సులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.